హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మృదులా చౌదరి. అందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేనైతే చాలా బాగున్నాను. థంబ్‌నెయిల్ చూసి అర్థమయ్యే ఉంటది కదా! నేను ఎక్కడికెళ్తున్నానని. ఐకియాకెళ్తున్నాను. షూ ర్యాక్ తీసుకోవాలంటే చూద్దామని చెప్పి వెళ్తున్నా అనమాట. బయట ఎండ చాలా ఎక్కువగా ఉందసలు. ఇప్పుడే సమ్మర్‌లా అనిపిస్తుంది. మెట్రోలో వెళ్తే పర్లేదు గానీ, అసలు ఆటోలో వెళ్దాం అనుకున్నాము. మెట్రోనే బెటర్ ఆప్షన్ అనిపిచ్చింది. మీరు మీ వీకెండ్ ఎలా స్పెండ్ చేశారో కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇక్కడ మెట్రో స్టేషన్‌లో వెయిట్ చేస్తున్నాము. నా ఫోన్‌లో మెమరీ కోసం అయితే నాకు చాలా ఇబ్బందిగా ఉందసలు. వీడియోస్ షూట్ చేస్తుంటే మెమరీ ఫుల్ అని వస్తా ఉంది ఐఫోన్‌లో. ఇంకా హార్డ్ డిస్క్ ఏమైనా తీసుకుందాం అనుకుంటున్నా. మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్ ఉంటే మీరెలా స్టోర్ చేసుకుంటున్నారో మీ డేటా నా కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇక్కడ మెట్రో కోసం వెయిట్ చేస్తున్నా కదా! హైదరాబాద్ మొత్తం మా మమ్మీకి నా వ్లాగ్స్‌లోనే చూపిద్దామని డిసైడ్ అయ్యాను. ఫోన్ మెమరీ కూడా సేవ్ అవుతది కదా! మా మమ్మీకి వాట్సాప్‌లో పంపాల్సిన అవసరం ఉండదు. రాయదుర్గ్ మెట్రో స్టేషన్‌లో దిగేసి అక్కడి నుంచి ఆటో బుక్ చేసుకున్నాము. రోజు ఆఫీస్‌కి అక్కడికే వస్తాము. ఈరోజు కూడా అక్కడికే వెళ్ళాల్సొచ్చింది. చూడ్డానికి చాలా దగ్గరగా అనిపించింది కానీ మెట్రో స్టేషన్‌కి ఆటోలో వెళ్తుంటే యూ టర్న్స్ అవి ఉంటది కదా! కొంచెం లాంగ్ అనిపించింది. ఈ టైంలో అంత ట్రాఫిక్ లేదు కానీ ఈవినింగ్ మేము రిటర్న్ వచ్చేటప్పుడైతే చాలా ట్రాఫిక్ ఉంది. కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళైతే అందరూ ఐక్యకి చాలా సార్లే వెళ్ళుంటారు కదా! నేను ఇంతకుముందు ఒకసారి వెళ్ళానంతే. ఇక్కడ ఈ రీడింగ్ టేబుల్ చాలా బాగుంది. నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే ఇలాంటి సెటప్పే కావాలి. నేను నా యూట్యూబ్‌కి కావాల్సిన ప్లాన్ నేను ఇక్కడ రాస్తా ఉంటాను డైరీలో అని చెప్తా ఉన్నాను మా అక్కకి. మా అక్క, నేను ఇద్దరం వెళ్ళాము. మా అక్కేమో అక్కడ కిచెన్ ఇంటీరియర్ అదంతా చూసి నేను ఇలాంటి కిచెన్ ఉంటేనే పని చేస్తాను ఇంట్లో లేకపోతే చేయను అని చెప్తా ఉంది. ఫర్నిచర్ అంతా నాకు చాలా బాగున్నాయి. సోఫా గానీ, చైర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. నాకు ప్రైస్ కంపేర్ చేస్తే రాజమండ్రిలో మా సైడ్ ఫర్నిచర్ షాప్స్ ఉంటాయి కదా! అక్కడికి ఇక్కడికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. కానీ మోడల్స్ అయితే చాలా బాగుంటాయి కదా ఇక్కడ. నాకు బెస్ట్ అనిపించింది. ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. పాట్స్ గూడా. కానీ ఏం తీసుకోలేదు. సెరమిక్ ఉన్నాయి. ఇంటికి తీసుకెళ్ళేసరికి మేబీ బస్‌లో అది బ్రేక్ అయిపోతది కదా అని చెప్పి తీసుకోలేదు. స్టూడెంట్స్ అనుకుంటా చాలామందొచ్చారు. వాళ్ళకి క్లాస్ లాగా జరుగుతా ఉంది. ఒక ఆమె ఎవరో వాళ్ళకన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉందనమాట. నాకైతే ఐడియా లేదు. మీకెవరికైనా తెలిస్తే కమెంట్ సెక్షన్‌లో చెప్పండి.
యారో మార్క్స్ ఉంటాయి. అవి ఫాలో వెళ్తూ ఉంటే ఐకియా మొత్తం కవర్ చేయొచ్చు. మధ్యలో వచ్చేయాలంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటది. మోస్ట్‌లీ చాలామందైతే నడవలేరు కొంతమంది. ఎవరైనా పెద్దవాళ్ళు నడవలేని వాళ్ళకి గూడా వీల్ చైర్ ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ ఈ సెటప్ అయితే నాకు నచ్చింది బాల్కనీది. అన్నీ నచ్చాయనే చెప్పాలి. ఫుడ్ కోర్ట్ కూడా తీశాను నేను. అది నెక్స్ట్ వీడియోలో వస్తది. నెక్స్ట్ పార్ట్‌లో చూడండి. షూ ర్యాక్ తీసుకోవడానికి వచ్చామని చెప్పా కదా! షూ ర్యాక్‌లో చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. లైక్ విడ్త్ అవి డిఫరెన్స్ ఉన్నాయి. హైట్ డిఫరెన్స్ ఉన్నాయి. వీడియో అయితే తీశాను నేను. తర్వాత ఇంట్లో వాళ్ళని అడిగి తీసుకోవచ్చు కదా అని చెప్పి ఇప్పుడైతే తీసుకోలేదు. మళ్ళీ వెళ్ళాలి. ఒక 2 వీక్స్ తర్వాత ఫిక్స్ అయ్యి ఏం తీసుకోవాలని. నేను ఐకియా పార్ట్ 2 వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఒకసారి చూడండి. అలాగే నా ఛానల్‌లోకెళ్ళి ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్‌ఔట్ చేయండి. మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. బాయ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ టు మృదులా చౌదరి.